ఆల్రెడీ సూర్యుడికి ముందే సుధీర్ అన్న అనేమో వాళ్ళు చేస్తున్నారు, మరి మీరేమో సూర్యుడు అయినాక చేస్తున్నారు. సూర్యుడు ఉదయించక ముందే సుధీర్ అన్న అన్నది. సూర్యుడు ఉదయించారు, ప్రజలు కూడా మేల్కోరు. కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు వస్తే ప్రశ్నించే ప్రజలు ఎవరు కూడా అక్కడ అవైలబుల్ ఉంటారు. కాబట్టి మరి నిజంగానే సమస్యలు తెలుసుకుంటున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీని ఇంటింటికి తీసుకెళ్తున్నారా? తన మన భేదం లేకుండా, వర్గ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఆ నరేంద్ర మోడీ గారి పథకాలు ప్రజలకు వెళ్లకుండా అడ్డుకోవడం. టీఆర్ఎస్ పార్టీ మేమే నిధులు ఇస్తున్నాం, అసలు బీజేపీ ఇచ్చింది అదే చెప్తున్నా కదా, ఉచిత రేషన్ పేద ప్రజలకు అందిస్తున్న ఉచిత రేషన్ లో వాళ్ళ వాటా ఎంత? వీటి గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా సార్, అలాగనే గ్యాస్ రేట్లు, పెరిగిన పెట్రోల్ ధరలు, వీటి గురించి కూడా ప్రజలకు చెప్తున్నారా? చెప్తున్నాం. ఇక్కడ కూడా రాష్ట్రాల్లో కూడా పన్ను తగ్గించుకుంటే కొంచెం ఆ యొక్క ఇంధనం రేటు కూడా తగ్గుతాయి. డబల్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కన్నా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ డబల్ ఉంటుంది. ఒకప్పుడు రోజుకో యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిది అనేవారు, మరి సాధారణమైన వ్యక్తులు తినేది యాపిల్ అంటే టమాటో. ఇప్పుడు ఆ టమాటో కూడా యాపిల్ని మించిపోయింది. మరి ఇది మీ మోడీ ప్రభుత్వం తగ్గించలేకపోయిందా? ప్రభుత్వం పెంచిన ప్రైసెస్ కాము, మార్కెట్ ధరలు, మార్కెట్ ఎట్లయితే నిర్ణయిస్తుందో మార్కెట్ డిమాండ్ సప్లై బట్టి ఆ యొక్క ప్రైసెస్ పెరుగుతుంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది ప్రైసెస్ అంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఉండదా? ఏమి ఉండదా? పని కంప్లీట్ కాదు, 98% పనులు పూర్తి చేసిర్రు, మొత్తం శాశ్వత పరిష్కారం అయిపోయింది అని పెద్ద పెద్ద పోస్టర్లు. మార్కెటింగ్ మాత్రం విపరీతమైన మార్కెటింగ్, దాన్ని కూడా ఖర్చే. మళ్ళీ బీజేపీ నుంచి ఎల్బీ నగర్లో 5 క్యాండిడేట్లు అయితే అందులో 4 క్యాండిడేట్లు కార్పొరేటర్లే ఉన్నారు, అందులో మీరు కూడా ఉన్నారా? మీ బండి షెడ్డుకి వెళ్ళిందని మొన్న కేటీఆర్ అసెంబ్లీలో అన్నాడు కదా, దీన్ని ఎలా చూడాలి? కార్ని గుద్దితే కొంచెం షెడ్ రిపేర్ అవుతుంది. మిగతా కార్పొరేటర్లు నోరు తెరిస్తే కరప్షన్ ఎమ్మెల్యే అని ఎప్పుడు యాంటీగానే మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి. ఊరికేనే ఎటువంటి ఆధారం లేకుండా నేను ఏది అమర్యాదగా మాట్లాడడం మాత్రం చేయను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ నుంచి నేను కూడా వచ్చినా కాబట్టి మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్ ఉండే వారు కూడా. కాకపోతే విషయాల మీద పనులు చేయాలి, సహకరించట్లేదు, సహకరించట్లేదు. ఆయన నిధులు అంటే నిధులు ఆయన నిధులు కాదు, ఆయన సొంత నిధులు కాదండి అవన్నీ. ఎమ్మెల్యే నిధులు అని చెప్పి సీసీ కెమెరాలు అని చెప్పి గత మా ఎలక్షన్ ముందు చెప్పి ఇప్పటి వరకు ఆ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ కాలే, అది కాలే. ఎల్బీనగర్ గడ్డ మీద మాసుదీర్ అన్న అని పాట కూడా వినిపిస్తుంది కదా, మరి దీన్ని ఎలా చూడాలి? పాట గతంలో 2009 వినిపించింది అదే పాట, 2014 వినిపించింది అదే పాట, ఇప్పుడు వినిపిస్తుంది. వాళ్ళ మీరేమో మోసము మార్కెటింగ్ చేసుకుంటారు అని మీరు అంటారు, ఆయనేమో దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎలక్షన్స్, దిస్ ఈజ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ అని ఆయన అంటున్నారు. ఈ కొటేషన్లు అన్ని కూడా ఎప్పుడో నల్సల్ మండలిలో ఉన్న టైంలో నుంచి ఇంటర్నెట్లో వస్తే అన్ని కొటేషన్లు దొరుకుతాయి. మరి నాగోల్లో వైకుంఠధామం అని 3 మతాలు కలిసి ఉండేలా కట్టించారు కదా సార్, మీరేమో కట్టారు, కట్టేటోళ్ళనేమో మాటలు అంటారు. దానిలో నిధులు మావే, మేమిస్తున్నాం అని మీరు అంటున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ట్యాక్స్ వస్తే 30 రాష్ట్రానికి ఇస్తుంది కదా, మరి ప్రజలను మోసం చేయట్లేదు ఈ విషయంలో? వాస్తవం, మీరు అన్నది వాస్తవం. మీరేమో నిధులు ఇవ్వరు, ఒకవేళ అసెంబ్లీ చట్టాల్లో చేస్తేనేమో గవర్నర్ని అడ్డు పెట్టుకొని ఆపేస్తున్నారు. మరి ఆర్టీసీ కార్మికులు ఏం చేశారు సార్ మీ రాజకీయానికి? వాళ్ళు అడ్డు వచ్చారా? మీరు ఒకటి గమనించాలి, గవర్నర్ అనేది బిల్లులేమో పెండింగ్లో పెడతారు, చేసే పనులకేమో మోకాలు అడ్డేస్తారు. ప్రజా దర్బార్ నిర్వహించి రాజ్భవన్లో ఉండాల్సిన మీరు ప్రతిపక్ష భవన్లో ఉన్నట్టు ఉంటారు, మరి దీన్ని ఎలా చూడాలి? గవర్నర్ గారికి అన్ని బాధ్యతలు ఉంటాయమ్మా. ఇక్కడ ప్రభుత్వం పనితీరు బాగలేదు, ప్రభుత్వ అధినేతలు అందుబాటులో లేరు. మీరు ఇక్కడ ఈ గడ్డి అన్నారంలో ఎక్కడ చూసినా పనితనానికి నిదర్శనం అనే బ్యానర్లే కనిపిస్తున్నాయి, మీరేమో పనే కాలేదు అంటున్నారు, మరి మీరు కంటివేలుకి వెళ్ళలేదు సార్? వెళ్ళలేండి. ఆ కంటివేళ్ళ అద్దాలన్నీ కూడా బోగస్ అద్దాలు, దానికో మార్కెటింగ్, దానికో ఎలాస్టిక్ రబ్బర్ ఇట్లా అనగానే ఇరిగిపోతుంది. ఆ కంటివేళ్ళలో నేను ఎందుకు చూపించుకుంటా? అది కానీ పనితనానికి కాదు, పతనానికి నిదర్శనం. మార్కెటింగ్ చేసుకుంటున్నప్పుడు కొద్ది గొప్ప పని ఎంత